హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు ఈ నెల 18వ తేదీ నుండి 2 విడతలుగా నిర్వహించారు। వచ్చి ఇక్కడ వచ్చేసేయండి। మీ మెటీరియల్ ఏదైనా అప్పుడు తీసుకోండి, ఒక ఐటమ్ ఇక్కడ పట్టుకోండి చాలు మీ మెటీరియల్। రెండవ గ్రూప్ ఇద్దరు వచ్చి మీ మెటీరియల్ పట్టుకోండి తీసుకోండి। ఈరోజు మనం హెడ్ మాస్టర్ గారు ఏమంటున్నాము, ఈరోజు మనం 6 రోజులుగా జ్ఞానజ్యోతి 120 డేస్ కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఈరోజు వాయిస్ హై స్కూల్గా రెన్యూగా గత 6 రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం। ఈరోజు ముఖ్యంగా మనం ఈసీసీఈలో అంటే ఎర్లీ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్లో సంసిద్ధత ఏ విధంగా చేసుకోవాలి, సామాజిక కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి, ఈసీసీ డేని ఏ విధంగా నిర్వహించుకోవాలి, అలా నిర్వహించుకునేటప్పుడు విద్యార్థులను ఆకట్టుకునే విధంగా వివిధ అభివృద్ధులు సంబంధించినటువంటి డెవలప్మెంట్ వాళ్ళలో మనం రేకెత్తించడానికి వాళ్ళని కల్పించడానికి ఎలాంటి యాక్టివిటీస్ ఉండాలి, ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలి, ప్రచారం చేసుకోవాలనేటువంటి అంశాల మీద మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం గత 6 రోజుల నుంచి। ఇక్కడ ఒక్కొక్కరు ఈసీసీ డే గురించి అలాగే సామాజిక అంశాల గురించి సంసిద్ధత పిల్లలకు బడికి ఆహ్వానించడం, ఏ విధంగా స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నటువంటి అంశాలపై ఇక్కడ ప్రదర్శిస్తూ ఇక్కడ మన అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కొక్కరుగా కొన్ని కృత్యాలు చేశారు, మంచి మోడల్స్ చేశారు। వీటిని ఒకసారి చూద్దాం, విభజనలోని అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా మా పాఠశాలలో 6 రోజుల నుంచి విద్యంతర శిక్షణ జరుగుతుంది। ఈ యొక్క శిక్షణ ఏంటంటే స్కూల్కు 5వ సంవత్సరం నుంచి విద్యార్థులు వెళ్తారు। 5వ తరగతి కన్నా ముందే 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల్ని పాఠశాలను పరిచయం చేసేటటువంటి స్థానముగా వీళ్లకు ఇక్కడ ట్రైనింగ్ జరుపుతున్నారు। మరి ఆ వయసు పిల్లవాడు ఇంటిని వదిలేసి మొదటిగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు వాడి మనసుని మన వైపుకి తిప్పుకోవడం ఎలా, మిషన్తో ఏ పనైనా చేయించవచ్చు, కానీ చిన్నపిల్లల్ని మనము సెంటర్గా చేసుకొని వాడు ప్రతిరోజు నేను వెళ్ళాలి అనేటటువంటి విధంగా వాడి మనసును ఆకట్టుకొని వాడిలో కూడా ఏదైనా షేర్ చేసుకోవడము, ఇంకొకరితో సంతోషంగా ఫ్రెండ్లీగా ఐకమత్యంగా ఉండటము, ఇటువంటి ఆలోచనల్ని డెవలప్ చేసే విధంగా మన అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి మోడల్స్ ఇవి చూస్తుంటే వాళ్ళ స్కిల్ని మనకు తెలియజేస్తుంది। ఈ 6 రోజులు ఈ ప్రోగ్రామ్ని నేను ఏదన్నా వీళ్ళు కొంత డివేట్ అవుతారేమో అనుకున్నాను, కానీ దీక్షగా 6 రోజుల ప్రోగ్రామ్ని చాలా ఎఫెక్టివ్గా చేశారు। వాళ్ళ వర్క్లన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి। మరి ఈ విధంగా మనం పిల్లల్ని కనుక కోచింగ్ ఇచ్చి మనం చదువు వైపు వాడిని మోటివేట్ చేస్తే భావితరాల్లో మంచి సిటిజన్స్ని మనము మన భారతదేశానికి అందించగలుగుతాము। ఇటువంటి బాధ్యతాయుతమైనటువంటి వృత్తిని మనము అందరం కూడా నిబద్ధతతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు। మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి। ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు, విద్యుత్ దీప అలంకరణ ఏర్పాటు చేశారు। బుధవారం ఉదయం ఏకరుద్రాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు, సాయంత్రం శివపార్వతుల కళ్యాణం మరియు అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకం ఘనంగా నిర్వహించుకున్నారు।
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 30 రోజుల కాల వ్యవధితో కూడిన బ్యూటిషియన్ కోర్స్ ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ నిర్వాహకురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ సేవా సంస్థ కృషి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ఈ క్రమంలో నిర్వహించిన బ్యూటిషియన్ కోర్స్ కు మంచి స్పందన కలిగిందని తెలిపారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యూటిషియన్ కోర్సు ప్రారంభించి 30 రోజులైంది. ఈరోజు ఫైనల్గా బ్రైడల్ మేకప్. ఈ కోర్సులో ఫేషియల్స్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, అలాగే మేకప్లు 5 రకాలు అన్నీ కూడా పూర్తిగా వ్యాక్స్ అన్నీ కూడా బ్యూటిషియన్కి ఏమేమి అవసరమో బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలంటే ఆ కోర్సులన్నీ కూడా ఆ క్లాసెస్ అన్నీ కూడా నేర్పించాము. ప్రాక్టికల్స్ కూడా చేయించాము, రికార్డు వర్క్ చేయించాము. చాలా బాగా నేర్చుకున్నారు ఈ బ్యాచ్. ప్రతి బ్యాచ్ కూడా నేర్చుకుంటారు, కానీ ఈ బ్యాచ్ వాళ్ళు ఇంకా చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నారు. ఈరోజు ఫైనల్ బ్రైడల్ మేకప్, తర్వాత రికార్డ్ సబ్మిట్ చేస్తే సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తాము. ఆ సర్టిఫికేట్స్ బ్యాంక్ లోన్స్ 30,000 నుంచి 3 లక్షల దాకా కూడా ఎటువంటి హామీ లేకుండా ఇస్తారు. మన దగ్గర శిక్షణ పొంది ఈరోజు ఎంతో మంది బ్యూటీ పార్లర్లు నడుపుతున్నారు. మీరందరూ కూడా బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవాలనే కాదు, ఈ నేర్చుకున్న విద్యతోటి మామూలుగా మేకప్స్కి వెళ్ళినా కూడా ఒక మేకప్కి 5,000 రూపాయల వరకు, తక్కువ 50,000 వరకు కూడా వసూలు చేయొచ్చు. మీరు కూడా ఈ నేర్చుకున్న విద్యలో ఇంకా కూడా మీరు నైపుణ్యం సాధించాలా. నైపుణ్యం సాధించాలంటే ముందు మీరు మీకు వచ్చిన విద్యని పక్క వాళ్ళకి ఉచితంగా నేర్పించండి. ఇప్పుడు ఐబ్రోస్ కొంతమందికి మీరు ఏమీ డబ్బులు తీసుకోకుండా కొంతకాలం చేశారంటే మీకు దాంట్లో నైపుణ్యం వస్తుంది. అలాగే మేకప్స్ కూడా మీ చుట్టుపక్కల ఏదైనా శుభకార్యాలు అవుతుంటే మేమేం తీసుకో, మీరు మేకప్ తెచ్చుకోండి అని చెప్పి చేయండి. అప్పుడు మీకు నైపుణ్యం వస్తుంది. ఈ నైపుణ్యంతో తర్వాత ఒక 4 మేకప్ చేసి 5వ మేకప్కి మీరు డిమాండ్ చేయొచ్చు. అలాగే బ్యూటీ పార్లర్ పెడితే స్టార్టింగ్ చిన్న పార్లర్ పెట్టుకోవాలంటే ఒక 50,000 రూపాయలు చాలు. అమ్మో పార్లరా లక్షలు కావాలనుకోబాకండి, 50,000తో మంచి పార్లర్ వస్తుంది. వాటిని ఏమేం కావాల్సింది కూడా మేము మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఈ నేర్చుకున్న విద్యతోటి కొంత కుటుంబానికి సహాయపడాలనే ఉద్దేశంతో మహిళా సాధికారత కోసం మేము విద్యలన్నీ కూడా నేర్పిస్తున్నాము. ఈ విద్య కాకుండా టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, వాషింగ్ పౌడర్ ఇలా 25 కోర్సుల్ని మేము మహిళలకు ఉచితంగా నేర్పిస్తున్నాము. ఇవన్నీ కూడా ఇంటి వద్దనే ఉంటూ మహిళలు ఉపాధి పొందే కోర్సులు. దాంట్లో బ్యూటిషియన్ కోర్సు కొంచెం కాస్ట్లీది, అందువల్ల ఇది మాత్రం కంటిన్యూ కాకుండా సంవత్సరానికి 1-2 సార్లు మధ్య పెడతాము. నెక్స్ట్ కోర్సు మళ్ళీ ఆగస్టులో పెడతాము. ఆసక్తి కలిగోళ్ళు ముందుగానే వచ్చి మీరు అప్లికేషన్స్ తీసుకోండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ బ్యూటిషియన్లో మంచి నిష్ణాతులై మంచి భవిష్యత్తు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఉభయదాతలుగా శ్రీ నీలిశెట్టి విఠలరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ ఇంటి తరఫున సంవత్సరానికి 4 సార్లు వాళ్ళు ఏదో ఫంక్షన్లకు కానీ మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి మేము వాళ్ళని భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని కోరుకుంటున్నాం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम मधवागारदाय दक्षिणं नमः माधुरीर्न संतोषदीः मधुनकुमुक्तादेवगमरजः मधुज्योरस्य पिता मधुमान्नवनस्पतिर्मधुरामेण ओम या कमीरया वरा पुष्पादास्य पुष्पणीः बृहस्पति प्रचोदास्तानं चन्द्रमहसः फलोदकस्नानमपजामनः आभोधिष्ठामवस्तानवरदातना महेरणक्षये योगश्वतमवदः तस्य भादयनः उषधीरवनादरः यस्मारङ्गमशिक्षादनः आबोधनयदादनः ओम या कमीरया वरा पुष्पादास्य पुष्पणीः बृहस्पति प्रचोदास्तानं चन्द्रमहसः आभोधिष्ठामवस्तानवरदातना महेरणक्षये योगश्वतमवदः तस्य भादयनः उषधीरवनादरः तस्मारङ्गमशिक्षादनः आबोधनयदादनः ओम या कमीरया वरा पुष्पादास्य पुष्पणीः बृहस्पति प्रचोदास्तानं चन्द्रमहसः फलोदकस्नानमपजामि आभोधिष्ठामवस्तानवरदातना శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం
శ్రీ జ్ఞాన ప్రసన్నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు హంస చిలుక వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మందుల వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం సాంప్రదాయబద్ధంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.